అటు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 8 కేసుల్లో 6 కేసులను కోర్టు కొట్టేసింది. ఈ కేసుల్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటులు రవితేజ, తరుణ్, చార్మి ఇతరులకు ఊరట లభించింది. సరైన ఆధారాలు లభించకపోవడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఫిల్మ్ బ్యూరో చీఫ్ బాబురావు లైవ్ ద్వారా అందిస్తారు. బాబురావు, నాంపల్లి కోర్టు 8 కేసులకు సంబంధించి 6 కేసులను కొట్టేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నరేష్, ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించినటువంటి డ్రగ్స్ కేసు చాలా కాలం పాటు ఒక విచారణ సాగింది. దీనికి సంబంధించినటువంటి కోర్టు ఈ రోజు ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఈ కోర్టుకు సంబంధించి FSL అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏదైతే నిందితులు లేదా అభియోగాన్ని మోపబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ బాడీలో ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆధారాలు లేవని చెప్పేసి శాంపిల్స్ లో రిపోర్ట్ రావడంతో ఆ రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకొని దాన్నే సాక్ష్యంగా తీసుకున్నటువంటి కోర్టు ఈ 8 కేసులకు సంబంధించి మొత్తం 6 కేసుల్లో వీళ్ళకి నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ శాంపిల్స్ సంబంధించి చూసుకుంటే అయితే 6 నుంచి కాకుండా లేదా అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కాకుండా కేవలం పూరి జగన్నాథ్ తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు ఒకప్పుడు హీరోగా ఆకట్టుకున్నటువంటి తరుణ్ ఇద్దరు బాడీ శాంపిల్స్ మాత్రమే FSL తీసుకుంది. ఆ ఇద్దరిని బాడీ శాంపిల్స్ ద్వారా వచ్చిన నివేదిక ఆధారంగానే మిగతా వాళ్ళు కూడా క్లీన్ చీట్ ఇవ్వడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ కూడా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పడానికి సరైన ఆధారాలు ఏదైతే అభియోగం మోపబడినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఎవరు కానీ దాని సరైన ఆధారాలు కోర్టుకి సమర్పించడంలో ఫెయిల్ అయ్యారు. అది కూడా ఒక కోర్టు పరిగణలోకి తీసుకొని ఇది ఆధారాలు లేని కారణంగా మిగతా వాళ్ళను కూడా నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ రోజు కోర్టు తీర్పు వెలువరించింది. బాబురావు, ఈ పర్టికులర్ విషయానికి వస్తే చాలా పెద్ద ఎత్తున ఇష్యూ అయిన పరిస్థితి కనిపించింది. చాంతాడంతా అంటే కొండంతో ఎలకన పడినట్టుగా అనుకోవచ్చా, లేదంటే ఎక్సైజ్ శాఖ పూర్తిగా సరైన ఆధారాలు సమర్పించడంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. నిజానికి ఈ కేసు మనకి 2018లో నమోదైంది. ఈ కేసు అప్పట్లో టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా లేదా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం అనేది చాలా పెద్ద సెన్సేషన్ గా మారింది. ఆ టైంలో మనకి అనుమానితులు కానీ నిందితులు కానీ ఉన్నట్టు పేర్లు చూస్తే కనుక పూరి జగన్నాథ్, రాజ్ తరుణ్, రవితేజ, చార్మి, ముమైత్ ఖాన్ తో పాటు మనకి దగ్గుబాటి రానా పేరు కూడా ఆ టైంలో వినిపించింది. అలాగే నవదీప్ పేరు ప్రధానంగా ఎక్కువగా వినిపించింది. వీళ్ళందరికీ డ్రగ్స్ సప్లై చేయడం కానీ లేదా ఆయన నవదీప్ పబ్బు కేంద్రంగానే డ్రగ్స్ సప్లై జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా ఆ టైంలో వినిపించాయి. వీరితో పాటు వీరికి డ్రగ్స్ సప్లై చేసినటువంటి డ్రగ్ పెడలర్స్ కూడా కొంతమంది అరెస్ట్ చేశారు. వారి ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని బట్టే వీళ్ళ మీద అభియోగ పత్రాలు నమోదు చేశారు. వీళ్ళ మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడింది. అప్పటి నుంచి ఈ కేసు చాలా సుదీర్ఘంగా విచారణ సాగుతోంది. ఇప్పటికే అనేక సార్లు దీనికి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరినీ వాళ్ళ ఆఫీసుకు పిలిపించుకోవడం, మాట్లాడడం, గంటల తరబడి విచారణ చేయడం జరిగింది. ప్రతిసారి ఒక రకంగా చూసుకుంటే టాలీవుడ్ నుంచి వీళ్ళందరూ ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో డ్రగ్స్ తీసుకున్నటువంటి అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళందరూ పోలీసులు పిలిచిన ప్రతిసారి వాళ్ళకి పోలీసులు సహకరించారు, విచారణకు సహకరించారు. దాదాపు ఒక రోజంతా పోలీసుల విచారణలో వాళ్ళు కూర్చున్న సందర్భాలు కూడా మనం అనేకం చూసాం. ఆ సందర్భాల్లో వాళ్ళ మీద వచ్చినటువంటి విమర్శలు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాలు వచ్చినటువంటి విమర్శలు కానీ చాలా చూసాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి అప్పుడు ఎంత పెద్ద సంచలనం కలిగించిందో ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా కొండను తవ్వి ఎలకన పట్టినట్టుగానే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఒక సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు ఒక గ్లామర్ ప్రపంచం కాబట్టి ఇట్లాంటి అభియోగాలు రాగానే చాలా వరకు చాలా చులకనగా చూడడం, దాని వైపు తీసుకునే ఉంటారు అనే అటువంటి ఆరోపణలు రావడం, దానికి ఈ రవితేజ లాంటి వాళ్ళ పేర్లు, రవితేజ వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ దాంట్లో కేసులో ఉండడం, ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా చాలా వరకు కొంత మనకు దీని మీద ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు ఉండటం వల్ల కూడా రవితేజ పేరు ప్రధానంగా రావడం, అతను ఒక స్టార్ హీరో అవడం, అలాగే పూరి జగన్నాథ్ ఒక స్టార్ హీరో అవడం, చార్మి, ముమైత్ ఖాన్ వీళ్ళందరూ ఒక కేంద్రంగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్ సర్కిల్ గా ఉండడం వల్ల వీళ్ళంతా నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారేమో అనేటువంటి అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేశారు. బట్ చూసుకుంటే పూరి జగన్నాథ్ కానీ తరుణ్ కానీ వాళ్ళ బాడీలో ఎలాంటి ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్ళు లేవని చెప్పేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం వీళ్ళందరినీ నిర్దోషులుగా విడుదల చేయడం జరిగింది. బాబురావు, ఇంతకుముందు మీరు అన్నట్టుగానే ఎక్కడ డ్రగ్స్ అనే పేరు వినిపించినా దాని లింకులు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టే తిరుగుతాయి. మనం రీసెంట్ కేసు కూడా చూసుకోవచ్చు. అది కూడా మళ్ళీ తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టే తిరుగుతుంది. అంటే వీటన్నింటికీ డ్రగ్స్కి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న అవినాభావ సంబంధం ఏంది? ఎందుకు ఇట్లాంటి అభియోగాలు? అంటే డ్రగ్స్ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. అంటే యాక్చువల్గా డ్రగ్స్ అనగానే మనకు మామూలుగా హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి గంజాయి లాంటి మత్తు పదార్థాలు, గోవా నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇక ముంబై నుంచి మనకి డ్రగ్స్ హైదరాబాద్ కి సరఫరా అవుతుందని చెప్పేసి అనేక సార్లు మనకి పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకునే కేంద్రంగా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గ్లామర్ ప్రపంచం కాబట్టి ఆటోమేటిక్ గా డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళలో సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి పేర్లు రాగానే ముందు వీళ్ళు అందరి అటెన్షన్ వీళ్ళ వైపు వెళ్ళడము, లేదంటే ఒక సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ అనగానే ముందు అటెన్షన్ అంతా వాళ్ళ వైపు వెళ్ళడం, మీడియా అటెన్షన్ వాళ్ళ వైపు వెళ్ళడము, ఈ కారణంగా వీళ్ళు హైలైట్ అవ్వడం అనేది టాలీవుడ్ కేంద్రంగా జరుగుతున్న ఒక అపోహను కూడా కొంతవరకు అపోహ అనొచ్చా, లేదా కొంతమంది నిజంగానే తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారని ఇంకా అనుమానితుల లిస్ట్ లో నిందితుల లిస్ట్ లో ఉన్నారు కాబట్టి అపోహ అనలేం. కానీ కొంతవరకు ఇది గ్లామర్ ప్రపంచం కావడం, వీళ్ళంతా సెలబ్రిటీస్ అవడం వల్ల ఆటోమేటిక్ గా ఆ కేంద్రం
ప్రజల దృష్టి కానీ అటు మీడియా దృష్టి కానీ వీళ్ళ మీద ఫోకస్ అయ్యటం వల్ల సహజంగానే టాలీవుడ్ కేంద్రంగానే ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక వాదనలు అయితే వినిపిస్తూ ఉంటాయి. కాకపోతే అది ఎంతవరకు నిజం అనేది మనకి పోలీసుల విచారణలో మనకి రాబోయే రోజుల్లో మనకి ఇంకా తెలుస్తూ ఉంటుంది. రైట్ బాబురావు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మొత్తానికైతే 2018 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంబంధించి 8 కేసులకు సంబంధించి గాను 6 కేసులని నాంపల్లి కోర్టు అయితే కొట్టేస్తూ తీర్పిచ్చింది. దీంట్లో పెద్ద ఎత్తున ఊరట లభించినట్టు తెలిసింది. చార్మిక్ కావచ్చు, తరుణ్కి కావచ్చు, పూరి జగన్నాథ్ వీళ్ళందరికీ కొంత ఊరట లభించింది అని చెప్పుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు సమర్పించడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే తరుణ్కి సంబంధించి కానీ పూరి జగన్నాథ్కి సంబంధించి కానీ శాంపిల్స్ మాత్రమే ఎఫ్ఎస్ఎల్ నివేదిక తీసుకుంది ఫోరెన్సిక్ సంబంధించి చేయడం కోసం, పరీక్ష చేయడం కోసం. దాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. దాంట్లో క్లీన్ చిట్ అంటే 8 కేసులకు సంబంధించి కానీ 6 కేసులకు సంబంధించి క్లీన్ చిట్ ఇస్తూ నాంపల్లి కోర్టు అయితే తీర్పు వెలువరించిన పరిస్థితి కనిపిస్తుంది.